సీఎం జగన్ పర్యటించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో 216 కోట్లతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రజల మధ్య అధికారం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతున్నారు. 1,00,000 మందికి పైగా ప్రజల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించాలన్నది కాంగ్రెస్ ఆలోచన. రేవంత్ తో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సీఎంగా రేవంత్, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఉదయం 9:30 ఒకే విమానంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ రానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరగనున్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కానున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లకు ముఖ్యమంత్రులుగా ఎవరిని ఎంపిక చేయనున్నారనే ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది. ఇప్పటికే ఢిల్లీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో సీఎంల లిస్టును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. తుది కసరత్తులో భాగంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం గురువారం జరగనుంది. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, బలరాం నాయక్, సుదర్శన్ రెడ్డిలున్నారు. డీజీపీ రవి గుప్తా, సిపి సందీప్ శాండిలియా రేవంత్ రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడమే తమ ముందున్న ఎజెండా అన్నారు డీకే శివకుమార్. ప్రజలు తమకు అధికారం అప్పగించారని వారికి మంచి పాలన అందిస్తామన్నారు. కేబినెట్పై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని చెప్పారు డీకే. సీఎల్పీ సమావేశానికి సంబంధించిన రిపోర్టు పార్టీ అధిష్టానానికి అందించామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. హైదరాబాద్లోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. పలు అంశాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఉమ్మడి మేనిఫెస్టోపై వీరు చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే 2 పార్టీల మధ్య సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేశారు. సీట్ల పంపకాలు, ఏ స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా స్వల్ప చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఓటు వేసిన వారిని ఏపీలో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేశారు మంత్రులు. సీఈఓ మీనాను కలిసిన మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాల్ తదితరులు ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్లో ఏపీకి చెందిన వారి ఓట్లు 4 లక్షలకు పైగానే ఉన్నాయని, వాటి ఆధారాలతో సహా ఇచ్చామన్నారు మంత్రులు. డబుల్ ఎంట్రీలు తొలగించాలని, దేశంలో ఒకే చోట ఓటు ఉండాలనేదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ సర్కార్లోకి రావడం పెద్ద ఇబ్బందేం కాదన్నారు. కేసీఆర్ సింహంలా బయటకొస్తారు, సమయం చెప్పలేమన్నారు. బీఆర్ఎస్ కు 39 సీట్లొచ్చాయని, ఎంఐఎంకి 8 సీట్లు, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగా ఉన్న బీజేపీతో కలుపుకుంటే 56 సీట్లవుతాయని అన్నారు. ఏపీలో పెను విధ్వంసం సృష్టించిన మిచంగ్ తుఫాన్ క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారి దక్షిణ ఛత్తీస్గఢ్ దిశగా సాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో చెదురుముదురుగా వర్షాలు కురవనున్నాయి. అయితే ఇప్పటికే ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాలైతే పూర్తిగా నీట మునిగాయి. ముఖ్యంగా లంక గ్రామాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. చుట్టూ నీళ్లు చుట్టుముట్టడంతో బతుకు జీవుడా అంటూ కాలం గడుపుతున్నారు. తుఫాన్ ప్రభావంతో పంటలు పూర్తిగా నీట మునిగాయి. చేతికొచ్చిన వరి చేను నేల కొరిగింది. కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్పై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని తెలిపారు. తెలంగాణలో మరోసారి ఎన్నికల సందడి మొదలు కానుంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాలు కోరారు అధికారులు. వారడిగిన వివరాలను పంపారు గ్రామ కార్యదర్శులు. సర్పంచ్ల పదవీకాలం జనవరి నెల 31తో పూర్తవుతోంది. దీంతో జనవరి, ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం కొత్తలంకపల్లి దగ్గర సింగరేణి గూడ్స్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అప్రమత్తమైన సింగరేణి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన సర్వీస్ పునరుద్ధరించారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ప్రజలందరూ రావాలంటూ ఆహ్వానించారు. ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం వచ్చిందని, ప్రజలంతా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కోరారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ని కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కొచ్చారు చింతమడక గ్రామస్తులు. 9 బస్సుల్లో దాదాపు 500 మంది ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. వారిని లోపలకు పంపించాలని పోలీసులకు సూచించారు కేసీఆర్. తనను కలిసేందుకు వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించారు. వారి సమస్యలు ఆలకించారు. పుష్ప సినిమాతో పాపులర్ అయిన జగదీష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ యువతి కేసులో పంజగుట్ట పోలీసులు జగదీష్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువతి సూసైడ్ కు జగదీష్ కారణమని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు జగదీష్ ను అరెస్ట్ చేశారు. సూసైడ్ చేసుకున్న యువతితో జగదీష్ పలు షార్ట్ ఫిల్మ్స్ చేసినట్లు తెలుస్తోంది. తన కూతుర్ని జగదీష్ మోసం చేశాడని యువతి తండ్రి కంప్లైంట్ చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు. పీఓకే భారత్దేనని అన్నారు. భారత్లో అంతర్భాగమైన పీఓకేకు 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేసినట్లు స్పష్టం చేశారు. 2 నయా కశ్మీర్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు 2023, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2023లను ప్రవేశపెట్టారు. కశ్మీర్లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లుల ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కశ్మీర్లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47కు పెంచామని, అలాగే జమ్మూలో గతంలో 37 సీట్లుండగా ఆ సంఖ్యను 43కు పెంచామని తెలిపారు. నెహ్రూపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. వారు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం లోక్సభలో ఆమోదం పొందారు. హోంమంత్రి అమిత్ షా పీఓకే అంశంపై చేసిన వ్యాఖ్యల మీద జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదంతా రాజకీయమని, ఆ సమయంలో అమిత్ షా అసలు పుట్టనేలేదని, అప్పటి పరిస్థితులేంటో అతనికి తెలియవని మండిపడ్డారు. ఆ సమయంలో పూంచ్ రాజౌరీలను కాపాడేందుకు సైన్యాన్ని మళ్లించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఇవాళ పూంచ్ రాజౌరీ ప్రాంతాల్లో భారత్లో భాగమయ్యామంటే నెహ్రూ దయ వల్లేనని, లేకపోతే అవి కూడా పాకిస్తాన్లో కలిసిపోయావని పేర్కొన్నారు. అప్పటి పరిస్థితుల ప్రకారం ఇది తప్ప మరో ఆప్షన్ లేదని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంట్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి సభ్యుల సమావేశం జరిగింది. నిన్న ఇండియా కూటమి సమావేశం జరగాల్సి ఉంది. కానీ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు అగ్రనేతలు సమావేశానికి దూరంగా ఉంటామని తెలపడంతో సమావేశం వాయిదా పడింది. దీంతో ఖర్గే నివాసంలో ప్రతిపక్ష కూటమి సభ్యులు మీటింగ్ పెట్టుకున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లుల విషయంలో కలిసికట్టుగా కేంద్రంపై పోరాడాలని తీర్మానించుకున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. ఇండియా కూటమి తదుపరి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. జ్వరం కారణంగానే మీటింగ్కు హాజరు కాలేదన్నారు. అంతే తప్ప ఇతర కారణాలు లేవన్నారు బీహార్ సీఎం. మరోసారి అందరి షెడ్యూల్ చూసుకుని సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
మిచంగ్ తుఫాన్ తమిళనాడులో విధ్వంసం సృష్టించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. ఇందులో చెన్నై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు చెప్తున్నారు. చెన్నైతో పాటు శివారు ప్రాంతాల్లో వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ తీగలు నీటిలో ఉన్నందున కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించలేదని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. పునరుద్ధరణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపింది. కేరళలో ఎస్ఎఫ్ఐ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉన్నత విద్యారంగాన్ని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ సభ్యులు చలో రాజ్భవన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు పోలీసులు. రాజ్భవన్ ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లు తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఎస్ఎఫ్ఐ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ కూడా చేశారు. గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిందన్న డీఎంకే ఎంపీ సెంధిల్ వ్యాఖ్యలు పార్లమెంట్ను కుదిపేశాయి. క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ సభ్యులు లోక్సభలో ఆందోళనకు దిగారు. దేశాన్ని విభజించేలా సెంధిల్ కుమార్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఫైర్ అయ్యారు. 23 ఏళ్ల నాటి పాత ఐటీ చట్టం స్థానంలో తీసుకురావాలని భావించిన డిజిటల్ ఇండియా చట్టం అమలు మరింత ఆలస్యం అవనుంది. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోపు ఈ చట్టం ప్రవేశపెట్టడం సాధ్యపడకపోవచ్చని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖరన్ తెలిపారు. డిజిటల్ ఇండియా చట్టం గురించి విస్తృత స్థాయిలో చర్చలు జరగాలని, అందుకు సమయం లేకపోవడమే ఆలస్యానికి కారణమని ఆయన తెలిపారు. ఇప్పుడున్న ఐటీ చట్టంలో ఇంటర్నెట్ అనే పదం లేదని, అందుకే కొత్త చట్టం అవసరం ఉందని అన్నారు. హర్యానా కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడాని రేవంత్ రెడ్డి కలిశారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, రేవంత్ పోరాట పటిమతోనే తెలంగాణ కాంగ్రెస్ విజయం సాధించిందని ప్రశంసించారు దీపేందర్ హుడా. రానున్న లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కాషాయ పార్టీ కైవసం చేసుకునేలా రాత్రింబవళ్లు కష్టపడతామని చెప్పారు.